ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టుబడులు రావటం ఏదైతుందో నిజంగానే నమ్మశక్యని విషయం. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ముందుకెళ్తూ ఆ దేశంలో కాకుండా ఇంకొక దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన గూగుల్ సంస్థ, కేవలం గూగులే కాదు, ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇంకొక చోట పెట్టని పెట్టుబడి మన రాష్ట్రంలో, అది విశాఖపట్నంలో పెట్టడం నమ్మశక్యమా అని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, ప్రపంచంలో ఉండే నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్, అలాగే నిపాన్ స్టీల్, వాళ్ళ 2 కంపెనీలు జాయింట్ వెంచర్ అయి వాళ్ళ యొక్క అత్యధిక పెట్టుబడి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కలిగిన ఒక 10 మిలియన్ మెట్రిక్ టన్ స్టీల్ ప్లాంట్ మన ప్రాంతంలో పెట్టడం నమ్మశక్య విషయం అని నేను అడుగుతున్నాను. కేవలం ఇదే కాదు, దేశంలోనూ ప్రపంచంలోనూ అందరికీ ఆదర్శంగా ఉండి రెన్యూబుల్ ఎనర్జీస్కి క్యాపిటల్గా మన ప్రాంతం మారబోతుంది. దానికి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి రాబో కాలంలో ఏవైతే మనం ఇవాళ క్రూడ్ ఆయిల్, మిగతా ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతుంది, దాని నుంచి దూరం కాగలిగే పరిస్థితి మన ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం నమ్మశక్యమా కాదా అని అడుగుతున్నాను.